వెల్కమ్ బ్యాక్. పాపమని పాముకు పాలు పోస్తే తిరిగి అదే కాటు వేసిందట. అలాగే ఉంది ఉగ్రదేశం పాకిస్తాన్ తీరు. భారత్పై ఎన్ని కుట్రలు చేసినా మోడీ సర్కారు జాలి పడుతూనే ఉంది. కానీ దాది తీరు మాత్రం మారడం లేదు. ఇండియా లక్ష్యంగా షరీఫ్ సర్కారు భారీ కుట్రలు పన్నుతోంది. దేశంలో విధ్వంసం సృష్టించాలని కుయుక్తులు చేస్తుంది. దేశవ్యాప్తంగా ఆత్మాహుతి దాడులకు ప్లాన్ చేస్తుంది. అది కూడా రాజకీయ ప్రముఖులే లక్ష్యంగా. పోలీసుల కస్టడీలో ఉన్న ముష్కరులు చెప్పిన చేదు వాస్తవాలేంటి? కేంద్రం తదుపరి చర్యలేంటి? ఐసిస్ ఉగ్రవాదులను విచారిస్తున్న పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడి. టెర్రరిస్టుల హిట్ లిస్టులో పలువురు నేతలు. దేశవ్యాప్తంగా ఆత్మాహుతి దాడులకు ఉగ్రవాదుల కుట్ర. సింహం గర్జన కంటే అది మౌనంగా ఉన్నప్పుడు దాని నుంచి వచ్చే శ్వాస చాలా భయంకరంగా ఉంటుంది. అలాగే మోడీ యుద్ధంలో దిగడం కంటే సైలెంట్గా ఉన్నప్పుడే చాలా ప్రమాదకరం. కాదు, కూడదు అని సెటైర్లు వేశారు. అవతలివాడు అగ్రరాజ్యాధిపతి అయినా సరే, లేక పాకిస్తాన్ ప్రధానైనా సరే తొక్కి పడేస్తాడు. అలాంటిది భారతదేశంలో ఆత్మాహుతి దాడులు. రాజకీయ ప్రముఖులే లక్ష్యంగా దాడులు చేస్తామంటే చూస్తూ ఊరుకుంటాడా? తులసి తోటలో గంజాయి మొక్కను తీసేసినట్లు తీసి పడేస్తాడు. ఇప్పుడు తాజాగా అలాంటి సంఘటనే వెలుగులోకొచ్చింది. దేశవ్యాప్తంగా ఆత్మాహుతి దాడులకు ప్లాన్ చేసిన ఉగ్రమూకలను పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారిస్తున్న సమయంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా ఆత్మాహుతి దాడులు చేయడం రాజకీయ ప్రముఖులే టార్గెట్గా ఆ దాడులు నిర్వహించడం ఉగ్రవాదుల లక్ష్యంగా గుర్తించారు ఢిల్లీ పోలీసులు. పోలీసుల అదుపులో ఉన్న 5 ఐసిస్ ఉగ్రవాదులు విచారణలో సంచలన విషయాలు వెల్లడించారు. తమ హిట్ లిస్టులో పలువురు నేతలున్నట్లు తెలిపారు. ఆత్మాహుతి దాడుల కోసం సూసైడ్ జాకెట్లు, బాంబులు కూడా రెడీ చేసుకున్నారు. ఈ గ్యాంగ్లో మొత్తం 40 మంది సభ్యులున్నట్లు గుర్తించారు. ఈ గ్యాంగ్కు డానిష్ నేతృత్వం వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. డానిష్కు సిఇఓ అని కోడ్ నేమ్ కూడా ఇచ్చారు. పాకిస్తాన్ నుంచి సిగ్నల్ యాప్లో ఈ గ్యాంగ్కు ఆదేశాలు అందుతున్నట్లు గుర్తించారు. దేశంలో భారీ పేలుళ్లకు ముష్కరులు పన్నిన ఉగ్రకుట్రను భగ్నం చేసి ఉగ్రముఠాతో సంబంధం ఉన్న 5 ఢిల్లీ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తోన్న డానిష్ను జార్ఖండ్లోని రాంచీలో పట్టుకున్నారు. మిగిలిన నిందితుల్లో ముంబైకి చెందిన ఆఫ్తాబ్ సూఫియాన్లను ఢిల్లీలో, హాజూఫై యామన్ను తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్లోనూ, ఖమ్రాన్ ఖురేషీని మధ్యప్రదేశ్లోనూ అరెస్ట్ చేశారు. అరెస్టైన ఉగ్రవాదులకు కెమికల్ వెపన్స్, ఆయుధాల తయారీలో కూడా నైపుణ్యం ఉంది. అయితే వీళ్ళు పాకిస్తాన్ ముష్కర ముఠాల హ్యాండ్లర్ల సూచనలతో మన దేశంలో పనిచేస్తున్నారన్నారు. సాధారణ సమయాల్లో ప్రజల మధ్యలోనే స్లీపర్ సెల్స్గా ఉంటూ ఆయుధాలను, బాంబులను ఉగ్రముఠాలకు సరఫరా చేస్తున్నారన్నారు. యువత ఉగ్రవాదం వైపు మళ్లేలా మతతత్వ ప్రసంగాలతో వారిని రెచ్చగొడుతున్నారని తెలిపారు. ఐసిస్ స్లీపర్ సెల్ విభాగంతో వీరికి సంబంధాలున్నట్లుగా గుర్తించామని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో ఐఈడీ బాంబుల తయారీకి వాడే ముడి పదార్థాలు, పలు రకాల పరికరాలు, పిస్టల్, ల్యాప్టాప్లు, మాస్కులు, సెల్ ఫోన్లు, నగదు, హైడ్రోక్లోరిక్, నైట్రిక్ ఆమ్లాలు, సల్ఫర్ పౌడర్, వైర్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మాడ్యూల్లో దాదాపు 40 మంది క్రియాశీల సభ్యులు ఉన్నారని, వారిలో 5 మాత్రమే ఉగ్రవాద కార్యకలాపాల గురించి తెలుసని ఆ వర్గాలు తెలియజేశాయి. ప్రధాన నిందితుడు అషర్ డానిష్ను రాంచీలో అరెస్ట్ చేశారు. డానిష్ గతంలో ఐఈడీ అంటే ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ తయారు చేస్తున్నప్పుడు గాయపడ్డాడు. ఇతను ఇంగ్లీష్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు. గజ్వా అనే కోడ్ పేరుతో ఐసిస్లోకి వెళ్లాడు. అతను ఈ సంవత్సరం జనవరిలో నగరానికి వచ్చి విద్యార్థిగా వేషంలో ఉన్నాడని నిఘా వర్గాలు తెలిపాయి. అయితే హైదరాబాద్ నగరంలో పాకిస్తానీయుడి కదలికలను ఇంటెలిజెన్స్ బ్యూరో గుర్తించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మొహమ్మద్ ఉస్మాన్ అలియాస్ ఎండి అబ్బాస్ ఇక్రమ్ అనే పాకిస్తానీయుడు నగరంలో అక్రమంగా ఉంటున్నట్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక అధికారులతో పాటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖలతో చర్చలు జరిపినట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో అనుమానిత ఉగ్రవాద ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారు. స్థానిక పోలీసుల సహకారంతో బోధన్ పట్టణంలో విస్తృత తనిఖీలు నిర్వహించిన ఎన్ఐఏ, పాటియాలా పోలీసులు ఐసిస్కు సంబంధాలు కలిగి ఉన్నట్లుగా అనుమానిస్తున్న హుజాఫై రెహమాన్ను అదుపులోకి తీసుకున్నారు. బోధన్ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం పీటీ వారెంట్పై ఢిల్లీకి తరలించారు. నిందితుడి నుంచి ఎయిర్ పిస్తోల్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఎన్ఐఏ, ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఐసిస్తో సంబంధాలు కలిగి ఉన్న వారిపై నిఘా ఉంచాయి. ఈ క్రమంలో రాంచీలో అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నుతోన్న హసన్ డానిష్ను అరెస్ట్ చేశాయి. అతడిచ్చిన సమాచారంతో దేశవ్యాప్తంగా తనిఖీలు చేపట్టాయి. ఢిల్లీలో మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో తెలంగాణలోని బోధన పట్టణంలో ఎన్ఐఏ అధికారులు జల్లెడ పెట్టారు. పక్కా సమాచారంతో ఉగ్రమూలాలు కలిగిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. యామన్ నివాసంలో జరిపిన సోదాల్లో పోలీసులు ఒక ఎయిర్ పిస్టల్, కొన్ని బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో బోధనలో ఉగ్రవాద మూలాల కదలికలున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం యామన్ ఢిల్లీ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. కేసులో పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోంది. ఈ అరెస్ట్ స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఉగ్రవాద సంబంధాలున్నాయనే ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి ఉజాఫై యామన్కు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని అతని కుటుంబ సభ్యులు గట్టిగా ఖండించారు. గతంలోనూ బోధన్ పట్టణంలో ఉగ్ర లింకులకు సంబంధించి ఎన్ఐఏ సహా పలు కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలు చేపట్టాయి. ఉగ్ర లింకులు కలిగిన వారిపై ఆరా తీశాయి. ప్రత్యేకించి బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు ఇక్కడి నుంచే పాస్పోర్ట్లు జారీ అయిన ఉదంతం కూడా అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా ఐఎస్ఐతో సంబంధాలున్న వ్యక్తి పట్టుబడ్డం జిల్లాలో చర్చనీయాంశంతో పాటు ఆందోళనలకు తావిస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పోలీసు బృందాలు, ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు నిఘాను విస్తృతం చేశాయి. ఈ నేపథ్యంలో జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ పట్టణంలో బాంబు దాడులకు కుట్రలు చేస్తున్న డానిష్ అనే ఉగ్రవాదిని పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు. డానిష్ను విచారిస్తున్న క్రమంలోనే బోధన్ యువకుడి పేరు బహిర్గతమైంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో సైతం పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డానిష్ సోషల్ మీడియా ప్రత్యేక యాప్ల ద్వారా ఆయుధాల తయారీ, వినియోగం, సమకూర్చుకోవడం వంటి పనులు చేయిస్తుండగా అందులో బోధన్ యువకుడు సైతం పాలు పంచుకున్నట్లు ప్రత్యేక బృందాలు గుర్తించాయి. విచారణ జరిపితే ఇంకా ఎంతమంది దీనిలో ఉన్నారన్న విషయం కాస్త బయటపడుతుంది. మన దేశ రక్షణకు సంబంధించిన అంశం కావడంతో పోలీసులు నిఘాను బాగా పెంచారు. నిందితులను పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అసలే ఇప్పుడు పాకిస్తాన్ అంటేనే మన రక్తం ఉడుకుతున్న వేళ దొంగదారిలో దేశంలోకి చొరబడ్డం, అలాగే నేరుగా రాష్ట్రాలను, ప్రముఖుల్ని టార్గెట్ చేయడంతో కేంద్రం అప్రమత్తమైంది. మరి విచారణలో ఇంకెంతమంది పేర్లు బయటపడతాయో, వారిపై మోడీ సర్కార్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.